బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షన అయితే గనక తెలంగాణ భవన్‌లో దాదాపు మధ్యాహ్నం 3 గంటల నుంచి కూడా ప్రజాప్రతినిధులతో అంతర్గత సమావేశం అయితే కొనసాగుతుంది. ఈ సమావేశంలో కేసీఆర్ పలు కీలక వ్యాఖ్యలు, సూచనలు కూడా చేశారు. మరీ ముఖ్యంగా కూడా ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు పూర్తయినప్పటికీ కూడా ఈ 2.5 సంవత్సరాల్లో అంటే అన్ని వర్గాల ప్రజలనైతే మాత్రం మోసం చేశారని అయితే కేసీఆర్ ఆరోపించారు. అదేవిధంగా ప్రస్తుతం రాష్ట్రం బొందలో పడ్డట్లు ఉందని కూడా కేసీఆర్ అయితే ఆరోపించారు. అదేవిధంగా అంటే దాదాపు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం గురించి కూడా కేసీఆర్ అయితే చర్చించారు. అంటే దాదాపు ఈ వేరే రాష్ట్రాల నుంచి కూడా ఈ యొక్క అంబేద్కర్ విగ్రహాన్ని చూడటానికి వస్తున్న వారిని అయితే మాత్రం అడ్డుకుంటున్నారని, గేట్లు మూసివేశారని, ఇది ఒక దుర్మార్గమైన చర్యనైతే మాత్రం కేసీఆర్ చెప్పుకొచ్చారు. అదేవిధంగా తాను ప్రశ్నించినప్పటి నుంచే అంబేద్కర్ విగ్రహానికి అయితే మాత్రం పర్యాటకుల తాకిడి అయితే ఎక్కువైందని, అప్పుడే గేట్లు తెరిచారని అయితే మాత్రం కేసీఆర్ చెప్పుకొచ్చారు. అదేవిధంగా అంటే లోక్సభలో బీఆర్ఎస్ ఎంపీలు లేని లోటు స్పష్టంగా కనిపిస్తుందని కూడా కేసీఆర్ అయితే చెప్పారు. అంటే ఎంపీ తేజస్వి సూర్య అయితే మాత్రం అంటే తెలంగాణను అటువైపు పాకిస్తాన్, ఇండియాతో పోల్చిన సందర్భంలో అటువైపు ప్రస్తుతం బీఆర్ఎస్ ఎంపీలు లోక్సభలో లేరని, ఉంటే రణరంగం సృష్టించేవారని అయితే మాత్రం కేసీఆర్ చెప్పుకొచ్చారు. అదేవిధంగా అంటే దాదాపు మనం చూసుకున్నట్లయితే 2.5 గంటల పాటు కొనసాగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై అయితే మాత్రం కేసీఆర్ చెప్పుకొచ్చారు. అదేవిధంగా అంటే మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క అంటే దాదాపు రాబోయే రోజుల్లో కేవలం పార్టీ నేతలైతే మాత్రం సోషల్ మీడియాలో ఉంటే సరిపోదని, ప్రజల్లో కూడా వెళ్ళాలని అయితే మాత్రం కేసీఆర్ కొంత అసహనం వ్యక్తం చేస్తూ హెచ్చరికలు జారీ చేసినట్లు కూడా మనకు అనిపిస్తుంది. అదేవిధంగా రాబోయే అంటే దాదాపు 2029లో 29లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎవరైతే కష్టపడతారో వారికే పార్టీ టికెట్ ఇస్తామని, లేకపోతే పార్టీ టికెట్ ఇచ్చేది కూడా లేదని అయితే మాత్రం కేసీఆర్ స్పష్టంగా సూచించారు. అదేవిధంగా ఈరోజు అంటే దాదాపు ఏప్రిల్ 27వ తారీఖు 25 వసంతాలు పూర్తి చేసుకుని 26 వసంతంలో అడుగు పెడుతున్న బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దాదాపు అప్పట్లో అంటే తెలంగాణ ఇచ్చినప్పటి రోజులను కూడా కేసీఆర్ అయితే నెమరవేసుకున్నారు. హైదరాబాద్ లేకుండానే తెలంగాణను ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం 10 సార్లకు పైగా చెప్పినప్పటికీ కూడా తాను ఒప్పుకోలేదని, కానీ చివరిగా హైదరాబాద్తోనే తెలంగాణ ఇస్తేనే తను ఒప్పుకుంటానని అయితే మాత్రం అప్పట్లో ఎంతో మానసిక క్షోభకు గురైనట్లు కూడా కేసీఆర్ అయితే చెప్పుకొచ్చారు. అంటే దాదాపు అంటే రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే కేసీఆర్ కూతురు కవిత అయితే మాత్రం టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సేన పార్టీ ఆవిర్భవించిన సందర్భంలో అటువైపు కేసీఆర్ పై పలు కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. అంటే కేసీఆర్ మరమనిషిలాగా తయారయ్యాడని, పందికొక్కల మధ్యలో ఉంటూ కేసీఆర్ తెలంగాణ ప్రజలను పట్టించుకోవట్లేదని కూడా సొంత కూతురు అంటే కవిత ఆరోపించారు. ఈ విషయాలపై అయితే కూడా ఇప్పటి వరకు కూడా పార్టీ నుంచి కానీ, పార్టీ పెద్దల నుంచి కానీ, అటువైపు కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ ఎటువంటి కౌంటర్ అయితే ఇవ్వలేదు. కాకపోతే మాత్రం బీఆర్ఎస్ నేతల నుంచి అయితే మాత్రం కొంతమంది అటువైపు బాల్కా సుమన్ అయితేనేమి, తలసాని అయితేనేమి వీరైతే కొంత వాటికి స్పందించినా కూడా డైరెక్ట్గా కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ మాత్రం స్పందించకపోవడం బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో తీవ్ర చర్చాంశనీయమైందని చెప్పాలి. మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే దాదాపు 3.5 గంటల పాటు కొనసాగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలు, పార్టీ అంతర్గత వ్యవహారాలు, అలాగే అటువైపు సభ్యత్వ నమోదు కార్యక్రమాలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని అయితే మాత్రం కేసీఆర్ దాదాపు 290 మంది ప్రజాప్రతినిధులు, ప్రస్తుత ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు వీరందరితో కలిసి ఈ యొక్క సమావేశం ప్రస్తుతం రాజకీయాల్లో తీవ్ర చర్చాంశనీయమైందని చెప్పాలి.